యువరాగం మంచి పాట మంచి మాట కార్యక్రమానికి స్వాగతం రమ్య బెహ్రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యువరాగం పాట అంటే తోట. అదో గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిరలతో సంబంధం లేని తోట. అందుకే ఆ తోటలో నిత్య వసంతమే. అలాంటి సినిమా పాటల తోటలో వికసిస్తున్న ఓ పుష్పమే రమ్య బెహ్రా. వసంత పరిమళానికి దాసోహమై ఈ తోటలో సందడి చేస్తోంది. బాహుబలితో భారీగా గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్ గా రమ్య బెహ్రా పేరొందింది. ధీవరా పాట ఈ యువతికి ఇప్పుడు పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక తెలుగుకే పరిమితం కాకుండా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రమ్య గళం విప్పుతున్నారు. ఏ భాషలో పాడినా ఆ భాష తాలూకు సౌందర్యం భావం అర్థం చేసుకుని పాడడానికే ప్రయత్నిస్తానంటారు. సహజంగానే శాస్త్రీయ సంగీత శిక్షణ, లలిత సంగీత పరిచయం ఆమెకు పెట్టని కోట అయ్యాయి. యువరాగం సీజన్ 2కు రమ్య బెహ్రా ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. ఆమె మనోభావాలు ఇప్పుడు చూద్దాం. పలుగడాల నవరాగం యువరాగం. అంటే రమ్య బెహ్రా అని పేరు వింటే ఇక్కడ అమ్మాయిలాగా అనిపించట్లేదు. గుంటూరులో పుట్టాను అనమాట. మాది గుంటూరు పక్కన నర్సరావుపేట. సో పుట్టింది అక్కడ, పెరిగిందంతా హైదరాబాద్ లో అనమాట. యాన్సిస్టర్స్ ఎవరో పురాతనంలో ఎవరో ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయినట్టు చెప్పారనమాట మా తాతగారు. మీ డాడ్ ఏం చేస్తూ ఉంటారు? మీ మామ్? మా డాడీ నాగేశ్వరరావు గారు. ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు అనమాట. అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్ లక్ష్మి గారు. సో నాకు 2 అక్కలు. లాస్ట్ వాళ్ళు బాగా అల్లరి చేసేసి అక్కల్ని కూడా డామినేట్ చేసేసి. కానీ చాలా మంచి అమ్మాయిని నేను. ఎందుకంటే నేను కూడా సేమ్ పించ్ అక్కడ, అందుకనే నాకు తెలుసు లాస్ట్ వాళ్ళ విషయాలన్నీ కూడా. అవునా? అయితే నేను మీ దగ్గర అబద్ధం ఆడలేదు. నాకు 2 అక్కలు, లావణ్య అండ్ దీప్తి. ఇద్దరు, ఒక అక్కేమో US లో ఉంటుంది, ఆస్టిన్ లో. ఒక అక్క ఇక్కడే హైటెక్ సిటీ కూకట్పల్లి దగ్గర ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరైనా అసలు సంగీత బ్యాక్గ్రౌండ్ ఉన్నారా అని అనుకున్నాను, కానీ ఎవరు లేరు అలాంటి. దీన్ని బట్టి కాదు మా అమ్మగారు పాడతారు. చిన్నప్పుడు పాడేదన్నమాట, నేర్చుకున్నారు సంగీతం నేర్చుకున్నారు. వీణ కూడా వాయించేవారు అనమాట. ఇప్పుడు మానేసింది. ఇంకా మా తాతగారు వాళ్ళ నాన్నగారు కూడా పాడేవారు. మీ తాతగారు అంటే మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు. అండ్ మా మమ్మీ వాళ్ళ మా అమ్మమ్మ గారు కూడా పాడేవారు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ. మాకు గార్లపాడని నర్సరావుపేట పక్కన ఒక గుడి ఉందన్నమాట, శివుడి గుడి. అక్కడ ఎప్పుడు వెళ్ళినా పాడుతుంటాను అనమాట నేను. సో మా తాతగారు కూడా పాడేవారు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయాలని ఆలోచన ఉండేదంట ఆయనకి. అసలు ఏం చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను BSc కంప్యూటర్స్ కంప్లీట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకా కోర్సులు అవి చేయాలని. అసలు ఎప్పటి నుంచి అడుగు పెట్టావు ఇలా సంగీతం నేర్చుకోవడంలో? ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ మన హమ్ ఆప్కే హై కౌన్ అన్న ఆల్బమ్ రిలీజ్ అయింది. అప్పుడు నేను 3 years అనమాట. సో ఆ పాటలు ప్లే అవుతుంటే లైన్ గా నేను కూడా నాకు నచ్చిన లిరిక్స్ తో పాడేసేదాన్ని. నచ్చిన లిరిక్స్ తో నచ్చిన నా ఇష్టం. ఇంకా అప్పటికే మా అక్కలిద్దరు అప్పటికే వాళ్ళిద్దరు పాడతారన్నమాట. ఓకే, అంటే సంగీతం మీ అక్కలిద్దరు కూడా నేర్చుకున్నారు? 10th వరకు నేర్చుకుని ఇంకా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి అటు సైడ్ వెళ్ళిపోయారు ఆ ఫీల్డ్. ఓకే, నేను కూడా పాడతానేమో అని మా ఇంటి ఎదురుగుండా పద్మ గారని టీచర్ ఉన్నారు, ఆవిడ దగ్గర చేర్పించారనమాట. 7th క్లాస్లో నేను గుళ్ళో పాడుతుంటే కరుణశ్రీ ఆంటీ అని మా ఇంటి పక్కన ఉంటారన్నమాట. ఆవిడ మా మమ్మీని కలిసి మీ అమ్మాయిని రామాచారి గారి దగ్గర చేర్చండి, ఆయన బాగా చెప్తారు అని చెప్పారు. సో మా మమ్మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆయనకు ఆడిషన్ ఇచ్చాను అనమాట. నేను సండే ఒక్కరోజు దొరికేది, ఎందుకు మళ్ళీ సంగీతం అని. నేను అసలు ఫుల్ అపోజ్ అనమాట మా మమ్మీకి. అయితే మా మమ్మీ నన్ను లాక్కెళ్ళేది, నేర్చుకో అని. కానీ ఒక సెకండ్ సండే అయ్యాక మా మమ్మీ వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోయాను. ఆటోమేటిక్ గా కాళ్ళు వెళ్ళిపోయేవి. ఐ రియలీ లైక్డ్ దట్ అట్మాస్ఫియర్ కానీ నేర్పించే విధానం కానీ చాలా ఇన్స్పైర్ చేస్తారనమాట రామాచారి సార్. సంగీతానికి వెళ్తూ ఉంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి అది. మరి ఏం సాంగ్ అంత బాగా నీకు నచ్చి ఇన్స్పైర్ చేసింది? రామాచారి సార్ లైట్ మ్యూజిక్ సాంగ్స్ నేర్పిస్తారనమాట. సో అందులో నాకు చాలా సాంగ్స్ ఇష్టం. ప్రతిదానికి మీనింగ్ చెప్పి పదాల విరుపులు అవన్నీ చెప్పి నేర్పిస్తారనమాట సార్.
సో ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయి, అందులో ఒకటి పాడతాను. సఖియా రాడేలనే వనమాలి, సఖియా రాడేలనే వనమాలి, ఎదురు చూసి 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 కనులు అలిసేనే, సఖియా రాడేలనే వనమాలి, వనమాలి. అద్భుతం. సో అలా సంగీతం రామాచారి గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? నేను రైట్ ఫ్రమ్ 7th క్లాస్ ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట. స్టిల్ కంటిన్యూ. వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ యాక్చువల్లీ ఇలా సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, ఇలా నేను సినిమాలో పాడేస్తున్నాను ఆపలేదు, కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ కష్టంగా వి హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్స్. సినిమాలో పాడే ఛాన్స్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ 2007 ఆ టైంలో వజ్రోత్సవాలు అని జరిగాయి. సో అప్పుడు ఏం జరిగిందంటే మా చిన్నపిల్లలందరినీ ఒక 30 మందిని తీసుకెళ్లారనమాట. అది స్వాగత గీతం చిత్ర గారు పాడారు, దానికి కీరవాణి సార్ కంపోజ్ చేశారు దాని మ్యూజిక్. సో మమ్మల్ని కోరస్ పాడించడానికి ఫస్ట్ టైం ఒక పెద్ద స్టూడియో, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని చూడడం ఫస్ట్ టైం అనమాట మా అందరికి. సో మాకు మామూలు ఎక్సైట్మెంట్ కాదు, ఇంకా మా అందరితో పాటు కూర్చొని కవర్లు చెప్పి మాకు నేర్పించి మాకు అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. సో అది ఫస్ట్ టైం అసలు ఒక స్టూడియోలో, అంత పెద్ద స్టూడియోలో పాడడం అనేది ఫస్ట్ టైం. తర్వాత చిన్నగా కోరస్ పాడుతూ వెంగమాంబ అని ఒక ఫిలిం రిలీజ్ అయింది, మీనా గారి మూవీ. అది కూడా కీరవాణి సరే మ్యూజిక్ డైరెక్షన్. సో అందులో చిన్న మీనా గారికి పాడాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మంగళ హారతి సాంగ్ ఒకటి పాడామన్నమాట నలుగురం. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం సింగింగ్ ఫర్ అ మూవీ. దాని తర్వాత 2011లో రాజన్న మూవీలో పాడాను అనమాట, ఇంకా చిన్న పిల్లకి. మరి ఇప్పుడు పాడతావా మా కోసం? నీలమ్మ కన్నదంట నిన్నైనా నీ బిడ్డనైనా ఈ నీలమ్మ ఇచ్చిందంట, నీరైనా నీ కుండనైనా గువ్వలకు తకి ఆయువు పోసిన గింజలనిచ్చింది నీలమ్మే, తనలోని పల్లాలు నది కోసం వంచింది, ఎన్నెన్నో పరవళ్ళు నేర్పిందే, పల్లె తల్లి నువ్వు వినవే, ఇది గాలిలోల్ల అయితే కాదే, మన రాజన్న చెప్పిన మాటే, ఈ నీలమ్మని ముద్దు పేరే. వావ్, చాలా బాగుంది. మరి ఇలా పాడినప్పుడు నీకు ఫస్ట్ మీ పేరెంట్స్ తరఫు నుంచి కానీ లేకపోతే ఈ ఫీల్డ్ సినిమాలో వాళ్ళు ఎవరైనా ఇచ్చారా ఈ ఫీల్డ్ వాళ్ళు కాంప్లిమెంట్స్? చాలా మంది మెసేజ్ చేశారు, చాలా బాగా పాడావు అని. మా మమ్మీ డాడీ చాలా హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మూవీలో నా వాయిస్ వినడం ఫస్ట్ టైం కదా. సో మై మామ్ అండ్ డాడ్ వర్ లైక్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఆల్వేస్ హోప్డ్ నేను మంచి సింగర్ అవ్వాలని అనుకున్నాను, కానీ అది ఇంత త్వరగా రియాలిటీకి వస్తుందని అనుకోలేదన్నమాట మేమందరం. రాజన్న మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ మూవీ వచ్చింది? తర్వాత మనం ప్రేమ కథ చిత్రం మూవీలో జేబీ గారు, జీవన్ గారు కంపోజ్ చేశారనమాట. అందులో కొత్తగున్న హాయ్ నువ్వా అని ఒక సాంగ్ పాడాను అనమాట, మాంటేజ్ సాంగ్. అది యాక్చువల్లీ నాకు అంత అస్సలు బాగాలేదు ఆ రోజు, ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట నాకు. కానీ అర్జెంట్గా ఇచ్చేయాలి వాళ్ళకి, సాంగ్ షూటింగ్ ఉంది అంటే అలానే వెళ్ళి పాడాను అనమాట. పాడితే అసలు బ్యా 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 అని వస్తుంది నాకు, కాకపోతే ఆ సాంగ్ కి సెట్ అయింది అనమాట. సో హిట్ కూడా అయింది ఆ సాంగ్. మళ్ళీ సేమ్ ఇప్పుడు అలా పాడమంటే ఎవరికి అదే సాంగ్ నేను కన్నడలో కూడా పాడాను అనమాట రీమేక్ కి, కానీ ఆ ఫీల్ రాలేదు. సో మళ్ళీ నీ చేత ఆ సాంగ్ పాడించుకోవాలంటే మళ్ళీ నీకు ఎప్పుడంటే నెక్స్ట్ లౌక్యంలో సూడు సూడు పాట. అసలు సూడు సూడు సాంగ్ అంటేనే అందరికి తెలుసు, సూడు సూడు అనగానే అర్థమైపోతుంది. బాబా సూపర్ సాంగ్ యాక్చువల్లీ, అది చాలా బాగుంటుంది. మరి ఇంత నేను పొగుడుతున్నప్పుడు పాడమంటారు? ఓకే, తప్పకుండా. సందె పొద్దు సమయాన సన్న నడుము పైన నీ చెయ్యి తడిమి రోజు కోసం చూస్తున్నా,
అరే రే పిల్ల నీలాగే నేనున్నా అననా వేడి లోన దాచున్నా కంటి సైగల్లోన కౌగిలింతై రానా నానా 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 ఓ సావరియా సావరియా. అది రమ్య బెహ్రాకి పాడిన సాంగ్స్ అన్ని కూడా హిట్ అయ్యేసరికి రమ్య బెహ్రా ఎవరు అంటే ఇప్పుడు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు యాక్చువల్లీ నాకు తెలుసు. అండ్ ఈ సాంగ్ తర్వాత ఏం సినిమాలో ఇంకా వర్క్ చేసావు? దాని తర్వాత 1000 అబద్ధాలు అని రమణ గోగుల గారు దానిలో పాడారు. తర్వాత చిన్నదాన నీ కోసం నితిన్ మూవీలో. ఏం సాంగ్ అందులో? ముందుగానే రాసి ఉందో అని ఒక సాంగ్ పాడాను. తర్వాత 2015లో బేబీ అని ఒక మూవీ రిలీజ్ అయింది అక్షయ్ కుమార్ గారిది. బాలీవుడ్ మూవీ. బాలీవుడ్. ఓ సో టాలీవుడ్ నుంచి నువ్వు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయావు. వావ్ గ్రేట్. సో అందులో కూడా ఒక హిందీ సాంగ్ పాడాను అనమాట. దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఏది ఒకసారి నా కోసం ఆ బేబీ సాంగ్. యా मैं तुझसे प्यार नहीं करती मैं तुझसे प्यार नहीं करती पर कोई ऐसी शाम नहीं जब मैं अपनी तन्हाई में तेरा इंतजार नहीं करती मैं तुझसे प्यार नहीं करती అని వస్తుంది అనమాట. యాక్చువల్లీ మూవీలో ఆ ఒక్క పాటే ఉందన్నమాట. ఆడియోలో వేరే సాంగ్స్ ఉన్నాయి బట్ మూవీలో ఇది ఒక్క సాంగే ఉందన్నమాట. సో సడన్ గా అలా బాలీవుడ్ కి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడ టాలీవుడ్ కి ఎంటర్ అయిపోయావు, మళ్ళీ నెక్స్ట్ టాలీవుడ్ లో కూడా వేరే సినిమాలో పాడేసావు. టెంపర్ మూవీలో అద్నాన్ సమీత్ తో చూలేంగే ఆస్మా. టెంపర్ మూవీలో సాంగ్స్ అన్ని కూడా భలే హిట్ అసలు. సో టెంపర్ లో అనూప్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాను అనమాట. నేను ఒక మంచి వెస్టర్న్ టింజ్ తో ఉండే సాంగ్ అనమాట. తొలి చూపే ఎదనుపే తత్తుత్తర తత్తర పాటే మనసేమో వశకాది నీ బందే నైపోయా చూలేంగే ఆసమా జానే మన్ జానే జా కే రహా ప్యార్ కర్ దే సమా. నీ వాయిస్ అటు అంటే నువ్వు అన్నట్టుగా ఇటు వెస్టర్న్ కి అలాగే అటు మెలోడీకి చాలా బాగా సెట్ అయిపోతుంది. నిజంగా సూపర్, చాలా బాగుంది. అవును, మరి నువ్వు ఇన్ని డైరెక్టర్స్ ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తావు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ తో, మరి వాళ్ళల్లో నీకు ఎవరితో టఫ్ అనిపించింది, ఎవరితో వీళ్ళతో అయితే కొంచెం కూల్ గా చేయొచ్చు, వీళ్ళతో అయితే కొంచెం భయంగా ఉంటుంది అని ఎవరితో అన్న అనిపించిందా? భయం అంటూ డెఫినెట్లీ ప్రతి రికార్డింగ్ లో భయం అనేది ఉంటుంది అనమాట. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు చాలా కూల్గా చాలా కంఫర్టబుల్ ఫీల్ చేపిస్తారు. ఎందుకంటే పాట బాగా రావాలి. ఫస్ట్ పాట బాగా రావాలంటే కూల్గా కంఫర్టబుల్గా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం, లేకపోతే టెన్షన్ వచ్చేస్తే అసలు ఇంకేం సరిగ్గా రాదనమాట. సో మరి టెంపర్ అయిపోయింది, మరి టెంపర్ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆఫర్ ఏంటి? టెంపర్ తర్వాత గీతాంజలి అని ఒక మూవీలో ప్రవీణ్ లక్కరాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అది ఒకటి పాడాను. తర్వాత మళ్ళీ మన బ్రూస్లీ మూవీ రిలీజ్ అయింది కదా, ఈ సాంగ్ అయితే నువ్వు డెఫినెట్ గా నాకు తెలిసి నేను పాడమని అడగకపోయినా నువ్వు పాడేస్తావు, ఎందుకంటే నీకు నా మీద నర్మానం అన్నట్టు. నాకు చాలా వల్లమైన అభిమానం మీద, సో మీ గురించి ఆ పాట పాడతా. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్ కుంగుఫు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారి, నాంచకు పోరి నిన్నే కోరి ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫెరారీ, గ్లోబ్ అంతా తిరిగి నీ ముందే బ్రేకేసా నువ్వెంతో నచ్చవని, ఐసలే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా నా లైఫ్ కే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని, మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్.
లాస్ట్ లో లిరిక్స్ నేను నా ఊళ్ళో రాసాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సాంగ్ అడగకుండానే నువ్వు పాడేసావు నా కోసం. ఇంకొక విషయం, నువ్వు రీమిక్స్ సాంగ్ దీనికంటే ముందు ఇంకొకటి రీమిక్స్ పాడావు కదా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో యాష్ కరేంగే అని ఒక పాట అండ్ గువ్వా గోరింకతో 2 సాంగ్స్ పాడాను. యాష్ కరేంగే దానికి మిక్కీ సార్ చేశారు. అన్ని సాంగ్స్ మిక్కీ సరే, ఉత్త గువ్వా గోరింకతో మాత్రం దినేష్ గారు చేశారన్నమాట రీమిక్స్ సాంగ్. సో ఆ పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గువ్వా గోరింకతో నీతో పాటు అంటే మనో సార్. ఓకే ఓకే, ఇది ఒకసారి ఆ పాట పాడొచ్చు కదా మంచిగా రీమిక్స్. చాలా బాగుంటుంది అసలు, అది సూపర్ డూపర్ హిట్ యాక్చువల్లీ, బ్లాక్ బస్టర్ అన్నమాట. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. యాక్చువల్లీ అప్పట్లో పాడిన సాంగ్స్ చాలా మంది అనుకుంటూ ఉంటారు, అప్పట్లో పాడిన అంటే అంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పుడు కొంతమంది దానికి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మ్యాచ్ అవ్వచ్చు, బట్ ఈ సాంగ్ మటుకు కరెక్ట్ గా వాళ్ళు పాడినట్టే అనిపించింది. చాలా మందికి డౌట్ కూడా వచ్చింది యాక్చువల్లీ, వాళ్ళే ఆ సింగర్సే పాడారా ఈ పాటకి మళ్ళీ అని చెప్పేసి. యాక్చువల్లీ నేను జానకి గారి వర్జన్ ని కాపీ కొట్టేసాను అనమాట. జానకి గారి వర్జన్ విని ఒక 1 hour అలాగే ప్రాక్టీస్ చేసి ఆవిడ ఏవైతే సంగతులు వేసారో, ఆవిడ ఏవైతే ఫీల్ పెట్టారో సేమ్ పాడాను నేను, కాకపోతే నా వాయిస్ లో పాడాను అంతే. యాక్చువల్లీ నేను మధ్యలో నేను డిస్టర్బ్ చేసేసి అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను ఆ సాంగ్ పాడించుకోవాలనిపించి. మనం టెంపర్ దగ్గర ఉన్నాం, మన టెంపర్ తర్వాత నీకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చింది? టెంపర్ తర్వాత మళ్ళీ శంకరాభరణం అని ఒక మూవీలో పాడాను. ఏం సాంగ్ శంకరాభరణంలో? శంకరాభరణంలో తూరుపే అని ఒక సాంగ్ పాడాను, కార్తిక్ గారితో పాడాను. ఓకే. శంకరాభరణం తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని రఘుకుంచే గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాను. అండ్ అగైన్ తర్వాత శౌర్య అని గిరి గారి మ్యూజిక్ డైరెక్షన్, మంచు మనోజ్ గారు హీరో, అందులో పాడాను. తర్వాత కృష్ణ మొదట నేను కల అనుకున్నా అని విజయ్ ప్రకాష్ గారు. తర్వాత కృష్ణాష్టమిలో 2 songs పాడా, ఒకటేమో మాస్ సాంగ్, ఒకటేమో మెలడీ సాంగ్ అన్నమాట. చోలికే పీछे మేరా తక్ తక్ దిల్ హై ఉన్నది రో, అందులో నీ పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోరో, నన్న ఎంత హుషారో, కౌగిలించినాక ఎంత హుషారో, ముద్దు పెట్టినాక ఎంత హుషారో, ఎంత హుషారో ఎంత హుషారో, అందాల విందిస్తారో, ఓ బావా బావా పన్నీరు, మరదలిపై నువ్వు కన్నేరో, ఓ బావా బావా పన్నీరు, అడ్డొస్తే సిగ్గును తన్నేరో అని అంటున్నాను. బాబు సూపర్. మెలోడీ సాంగ్స్ అయిపోయినాయి, ఫాస్ట్ బీట్ అయిపోయినాయి, అండ్ అలాగే మాస్ సాంగ్స్ ఇలాంటివన్నీ అయిపోయినాయి కదా, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టే. అసలు వీటన్నిటిలో నీకు ఏంది పాడడం అంటే ఇంట్రెస్ట్? అంటే క్లాసిక్ అలా, లేకపోతే ఇలాగా మంచి ఫాస్ట్ బీటా, మెలోడీ? నేను చిన్నప్పటి నుంచి మెలడీసే పాడేదాన్ని. మెలడీస్ నేను వేరే జోనర్ పాడగలను నాకు తెలియదు అండి. కాకపోతే కిరణ్ సార్ ఒకసారి ట్రై చేయమని చెప్పారనమాట, వెస్టర్న్ సాంగ్స్ కూడా ట్రై చేయి ఒకసారి అని చెప్తే, అప్పుడు నేను కొన్నాళ్ళు ఓన్లీ వెస్టర్న్కి అంకితం అయిపోయాను అనమాట. అసలు నాకు వెస్టర్న్ వస్తుందా రాదా అన్న దాంతో అప్పుడు నేను ఒక 2-3 years అయింది అంతే. 2-3 years ముందర నేను అప్పుడు వెస్టర్న్ సాంగ్స్ వినడం మొదలుపెట్టా. అప్పటి వరకు వినలేదు కూడా నేను, ఇంగ్లీష్ సాంగ్స్ ఎప్పుడు వినలేదు. వెస్టర్న్ అప్పటి నుంచి నేను వెస్టర్న్ ఒక 2-3 months వెస్టర్న్కి అంకితం చేశాను అనమాట. అప్పుడు నాకు తెలిసినకి వెస్టర్న్ కూడా ఐ క్యాన్ సింగ్ అని అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ వెస్టర్న్ టూ. ఓకే, అయితే ఇప్పుడు యువరాగం మంచి పాట మంచి మాటలో కూడా నువ్వు వెస్టర్న్ ఇంగ్లీష్ సాంగ్ పాడతావు అనమాట అయితే దీన్ని బట్టి. La 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 la, can't you see I'm at your feet whenever you need to be together, I'll be there and you'll be near, and that's the way my dear, they're over here under, you'll never have to wonder.
thunder, you can always play by ear, and that's the way, my dear. సూపర్ సూపర్. అండ్ ఇప్పటి వరకు నువ్వు బోల్డ్ అని నీ సాంగ్స్ పాడేసావు కదా, నీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏది అని అడగడం కంటే కూడా అందరూ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏమనుకుంటారంటే బాహుబలి రమ్య బెహ్రా అంటే యాక్చువల్లీ ఆ మూవీలో పాడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మ్యూజిక్ కెరియర్ లోకి వచ్చాక నాకు ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ పీపుల్ నా ప్రతి స్టెప్ లో దే హావ్ బీన్ విత్ మీ అనమాట. అంటే చాలా సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉండింది వాళ్ళ దగ్గర నుంచి. రామాచారి సార్ అండ్ కీరవాణి గారు చాలా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా కాన్ఫిడెన్స్ పెంచారు నాలో. అండ్ బాహుబలిలో పాడినందువల్ల నాకు ఒక స్టెప్ పైకి వెళ్ళింది అనమాట నా కెరియర్. అందరికీ నేను పాడతానని, రమ్య బెహ్రా పాడుతుందని అందరికి తెలిసిన సాంగ్ ధీవరా అనమాట. రీసెంట్ గా గామా అవార్డ్ కూడా వచ్చింది అనమాట ధీవరాకి. సో అసలు థియేటర్ లో కూడా చూస్తూ కూడా ఏంటి నేనైనా పాడింది అంటే బాహుబలి సంథింగ్ బియాండ్. అంటే బాహుబలి అనేది చాలా పెద్ద సినిమా కదా, అందులో నేను పాడడం ఏంటి అనేది ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కాదనమాట. అసలు ఫస్ట్ టైం నీకు బాహుబలికి నువ్వు పాడాలి రమ్య అని చెప్పి కీరవాణి సార్ వచ్చి నేను అప్రోచ్ అయినప్పుడు ఏంటి, ఎలా అనిపించింది ఫీలింగ్? అది అలా అంటే నేను ట్రాక్ ఫస్ట్ ట్యూన్స్ పాడాను, ట్యూన్స్ పాడాక అప్పుడు లిరిక్స్ పాడాను. కానీ ఐ గేవ్ మై బెస్ట్, బట్ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదన్నమాట. డెఫినెట్లీ బికాస్ అది పెద్ద మూవీ. ఎప్పుడైనా ప్రతి సాంగ్ కి నేను ఐ గివ్ మై బెస్ట్, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియదు, సిడి మీద పేరు ఉండే వరకు యూ కాంట్ నో. సో నేను పాడేసి ఐ వాజ్ డిటాచ్డ్ టు ద సాంగ్ అనమాట. ఓకే ఏదైతే అదే అయింది, ఓకే ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లైట్ తీసుకున్నా. బట్ ఫైనలీ ఉంచేసారనమాట సాంగ్. సో ఐ వాజ్ లైక్ ఆన్ క్లౌడ్ బియాండ్ క్లౌడ్ నైన్. ఇంకేమైనా అంటే దాని మీద ఉన్నాను. కానీ హీ చోజ్ మీ అండ్ హీ చోజ్ మెనీ అదర్ న్యూ సింగర్స్. ఈ సినిమాలో చాలా కొత్త సింగర్స్ కూడా పాడారు అనమాట. సో మా అందరికి బ్రేక్ ఇవ్వడం అది చాలా చాలా గ్రేట్ విషయం అనమాట. అది కీరవాణి సార్ ఎప్పుడు ఆ విషయంలో ఫస్ట్ ఉంటారు అనమాట. ధీవరా సాంగ్ నేను ఫీల్ అవుతాను, ఇంకా ఆ వీడియోలో ఉంటాను నేను. అందుకే వైట్ డ్రెస్ కూడా వేసుకొచ్చాను. మీరు నన్ను చూసి ఇలా ఫీల్ అవ్వండి. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దూకడానికి వెళ్ళారు, మీరు దూకుతారా? హునన 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 హున్న నచ్చనా, హునన 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 హున్న అంతగానా, అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశలాభిసారికనై నీకై చూస్తున్నా. ధీవర ప్రసర శౌర్యధార, ఉత్సర స్థిర గంభీర, ధీవర ప్రసర శౌర్యధార, ఉత్సర స్థిర గంభీర. అయిపోయిందా? నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాను. ఇక్కడ బాహుబలి వరకు అయితే అందరికీ తెలుసు, నెక్స్ట్ ఇంకా తెలియబోయేవి ఏంటివి? బాహుబలి తర్వాత రీసెంట్ గా అనమాట మిక్కీ సార్, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ మిక్కీ సార్. అలా రంగుదే అని ఒక సాంగ్ పాడాను. ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ సాంగ్ నేను అడగచ్చు. డెఫినెట్లీ రైట్స్ నాకు ఉన్నాయి కదా. రైట్స్ డెఫినెట్లీ. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదే రే రంగుదే రే రంగుదే 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 రే రంగుదే రే రంగుదే రే రంగుదే 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 రే రంగుదే రే రంగుదే రంగుదే రంగుదే. ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు, రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు, రంగేదిద్దు నా కళ్ళకి మత్తు, రంగేదిద్దు నా మేని వంపులకి కొత్త, రంగేదిద్దు కౌగిళ్ళకి.
ఆ సినిమా తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ బ్రహ్మోత్సవంలో కూడా పాడాను వావ్, మహేష్ బాబు మూవీ. మహేష్ బాబు. ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద హీరోస్ ప్రభాస్, మహేష్. ఎప్పుడు పాడలేదు అనమాట నేను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓ అవును, మహేష్ బాబు గారి మూవీలో పాడడం బ్రహ్మోత్సవంతో ఫస్ట్ టైం అనమాట. ఇట్లు మొత్తం కూడా నీ చుట్టూరానే తిరుగుతున్నట్టున్నాయి. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. ఇంకా బోల్డ్ అన్ని సినిమాల్లో నువ్వు ఇలాగే పాటలు పాడాలి. అవును, నేను ఇంతకీ ఇలా చెప్తుంటే అయిపోయింది అనుకుంటున్నావు కదా? ఇంకా లేదు, అవ్వలేదు. ఇక్కడే ఇంకొక మెట్టు స్టార్ట్ అయింది అనమాట. అంటే ట్విస్ట్లు నీకు స్టార్ట్ అయినాయి. ట్విస్ట్ ఏంటి అనేది నీ క్వశ్చన్ కదా. ఇదిగో నా చేతిలో కార్డ్స్ చూడు. 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ ఉంటాయి. ఒక్కొక్క కార్డ్లో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఫొటోస్ ఉంటాయి. కానీ నేను ఇవి నీకు డైరెక్ట్గా ఇక్కడ చూపించాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్లో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ వస్తాయన్నమాట. సో ఆ 3లో నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి, అంటే నీకు తెలిసింది వాళ్ళ గురించి చెప్పాలి, నీకు వాళ్ళంటే ఎందుకు ఇష్టమో చెప్పాలి, అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 2 పాటలు. 3 ఇష్టమైతే కష్టం మాకు. రమ్య బెహ్రా రెడీ కదా? ఫస్ట్ వచ్చేసి యువన్ శంకర్ రాజా, అండ్ సెకండ్ దేవిశ్రీ ప్రసాద్, థర్డ్ హ్యారిస్ జయరాజ్. ఈ 3లో అంటే టఫ్, కోర్స్ 100% అది టఫే. కాకపోతే నువ్వు ఇప్పుడు చూస్ చేసుకోవాలి 100% ఎవరో ఒకళ్ళు. 3 awesome మ్యూజిక్ డైరెక్టర్స్, 3 awesome. సరే, ఐల్ చూస్ దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్, ఓకే. ఆయనతో నువ్వు ఎప్పుడైనా అంటే మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా మూవీస్కి ప్లాన్ చేయడం కానీ జరిగిందా? లేదు, అంటే ఒక 2 times కలిసాను అనమాట. ఒకసారి గామా అవార్డ్స్లో కలిసాను ఆయన్ని. తర్వాత కళాసుధా అవార్డ్స్ అని ఒకటి జరిగాయి చెన్నైలో, దానికి ఒకసారి కలిసాను అనమాట. 2 times కలిసాను అంతే. సూపర్. సో అసలు దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఆబ్వియస్లీ ఆయన ట్యూన్స్ చాలా బాగుంటాయి, అండ్ యాజ్ అ పర్సన్ టు ఐ రియలీ అడ్మైర్ హిమ్. అండ్ ఆయన బయట కూడా ఉండే ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు, చాలా ఇన్ఫెక్షియస్ ఎనర్జీ అనమాట. స్టేజ్ మీద ఉంటే ఇంకా ఎనర్జీ అలా పాసిబుల్, ఇలా మనకి పాస్ అవుతుంటుంది అనమాట. సో ఐ రియలీ అడ్మైర్ దట్ ఎనర్జీ. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక 2 బ్యూటిఫుల్ సాంగ్స్ నీకు వచ్చినవి, నీకు నచ్చినవి? దేవిశ్రీ ప్రసాద్ గారు నాట్ ఓన్లీ హై వోల్టేజ్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అండ్ మెలడీసే కాకుండా కొంచెం క్లాసికల్ దాంట్లో కూడా చేశారనమాట. పౌర్ణమి ఆ మూవీలో చాలా అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయన్నమాట. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ. అండ్ నెక్స్ట్ సొంతం సినిమాలో అగైన్ చిత్ర గారు పాడిన ఇంకో సాంగ్ కూడా చాలా ఇష్టం అనమాట. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా దాచి ఉంచేది, ఎలా దాన్ని ఆపేది. తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అతడిని మెల్లమెల్లగా. ఇది కూడా చాలా ఇష్టం. రమ్య బెహ్రాకి బోలెడ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, ఇంకొక విషయం, నాకు ఒక డౌట్. ఇలా రమ్య బెహ్రా అంటే ఎవరు అని అందరికీ తెలిసిపోయింది, సూపర్ ఫ్యాన్స్ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి రమ్య బెహ్రా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అది అని ప్రపోజ్ ఎప్పుడైనా చేశారా? లేదు, అలా ఎప్పుడు జరగలేదు. లైక్ అంటే మెసేజెస్లో, అంటే ఫేస్బుక్లో మెసేజెస్లో అలా చెప్తుంటారు, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. నిజం కదా. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోగ్రాఫ్స్, ఫొటోస్ వరకు ఓకే, కానీ ఇలా ఎప్పుడు ఎవరు అడగలేదు. అంత ధైర్యం చాలేదు యాక్చువల్లీ. నీకు ఫస్ట్ చాయిస్ నీదేనాను కదా, ఇప్పుడు చాయిస్ నాదే. కుమారి గారు చాయిస్ లేకపోతే ఇంకా ఏమైపోయారు. అసలే కుంగ్ఫు కుమారి గారు. 3 షీట్స్ పైన సింగర్స్ పేర్లు రాస్తాను. నా సింగర్ మీద నీకు అభిప్రాయం ఏంటి, లేకపోతే నీకు ఎందుకు ఇష్టం, ఆ పాడిన పాటలో ఏ పాటలు అంటే ఇష్టం, అలా ఒక 2 పాటలు పాడి వినిపించాలి. ఇట్లా అండి, మీరు అలాగా చూస్ చేసుకోండి, ఇటు చూస్ చేసుకోండి, అది చూస్ చేసుకోండి. ఈ 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకో. ఓకే, ఇది ఏంటి 1 2 3 4 5 6? ఓ, ఐ లవ్ హర్, శ్రేయా ఘోషల్. వావ్, నాకు కూడా చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం ఆవిడ. కానీ నువ్వు ఇక్కడ మిస్ అయిన 2 ఏంటో చెప్పినా? చెప్పండి. ఫస్ట్ వచ్చేసి
చిత్ర గారు. నెక్స్ట్ వచ్చేసి సునీత గారు. వావ్, సూపర్. శ్రేయా ఘోషల్ గురించి నీకు ఎందుకు శ్రేయా ఘోషల్ అంటే అంత బాగా ఇష్టం? అసలు ఆ వాయిస్ అసలు ఎలా, అసలు అంత అద్భుతమైన వాయిస్. ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ప్రెసెంట్ జనరేషన్లో. యాటిట్యూడ్ షుడ్ బి అ వండర్ఫుల్ యాటిట్యూడ్. చాలా మందితో వర్క్ చేయాల్సి వస్తుంది, చాలా టైప్స్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ షీఈస్ డూయింగ్ ఇట్ సో వండర్ఫుల్లీ. అండ్ మొత్తం హిందీలోనే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ, ఇంకే అసలు నేను ఒక రోజుకి 2 రికార్డింగ్లు పాడేసరికి నా గొంతు ఐ జస్ట్ కాంట్ మేనేజ్ అనమాట. 2 పాటలకి నాకు అయిపోతుంది. ఎన్ని సాంగ్స్ అంతే అద్భుతంగా. అసలు ఒక రోజు ఐ వాంట్ టు స్పెండ్ విత్ హర్ అండ్ ఐ వాంట్ టు జస్ట్ సీ హౌ షీ హౌ షీ గోస్ త్రూ హర్ డే. ఐ రియలీ అడ్మైర్ హర్ టు ద కోర్ అంటే కోర్. అండ్ ఇంతకీ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్స్ లో నీకు నచ్చిన సాంగ్? అంటే ఒక ఐటమ్ సాంగ్ పాడితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సయ్యంద్రి నాను సయ్యంటిరా నమ్మసు తీసు నడియంటిరా, సయ్యంది నాను సయ్యంటిరా నమ్మసు తీసు నడియంటిరా, బళ్ళారి బాబా ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮಣಿ ಬೆಟ್ಟು ಬಂದಾಡ, ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮಣಿ ಬೆಟ್ಟು ಬಂದಾಡ, ಬಾರ ನನ್ ಬಂದಾರ రార బొబ్బిలి రాజా ఆ ఒడ్డు పొడుగు ఏందిరో, సుడిరల్ల నీళ్ళు చురుకేదో ఉందిరో, మాటల మత్తుల ఉంటే సరసం ఎట్టయ్యో, బళ్ళారి బాబా ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮಣಿ ಬೆಟ್ಟು ಬಂದಾಡ, ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮಣಿ ಬೆಟ್ಟು ಬಂದಾಡ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ నీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య, నువ్వు కళ్ళు మూసుకో, నీకు ఏదో మంచిగా ఏదో అక్కడ చాలా ఏవో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. అంటే చాలా ఉన్నాయి, ఇవేంటో నీకు చూపించకూడదు. ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకొని అప్పుడు నీ చేతిలో పెడతాను. ఓకే, నేను చేసే బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్. వాట్ అ గర్ల్ వాంట్స్. సో రమ్య, అద్భుతంగా మమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేసేసావు, మా యువరాగం వ్యూయర్స్ అందరినీ కూడా. ఇప్పుడు నీకు ఒక చిన్న సత్కారం. నిన్ను సత్కరించడానికి మనకి ఆర్జే మీడియా ఎండి చరణ్ పారుపల్లి గారిని ఇన్వైట్ చేద్దాము. సార్, అండ్ ఒక చిన్న గిఫ్ట్. యువరాగం పలుగళాల నవరాగం, యువరాగం పలుగళాల నవరాగం, యువరాగం